నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ స్పెషల్ స్టోరీ. రాజని పేదని మంచని చెడ్డని సినిమాలో ఆయన రూపం చూస్తే నవ్వుల పువ్వులు తప్పవు. ఇక ఆయన మాట్లాడితే ప్రేక్షకుల ముఖాల్లో ఆనందమే తప్ప మరొకటి కనిపించదు. మందు తాగిన పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఎవరో అందరికీ తెలుసు. ఈరోజు ఎంఎస్ నారాయణ పరమపదించిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం. ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. ఎంఎస్ నారాయణ పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. తెలుగు సినిమా హాస్య నటుడిగా పేరుగాంచిన ఆయన ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆయనకే సొంతం. ఒకవైపు హాస్యంతో అలరిస్తూనే మరోవైపు దర్శకుడిగా కూడా రాణించారు. సినిమాలకు ముందు ఈయన భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రు. కళాప్రపూర్ణని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు, కుమార్తె శశికిరణ్, కుమారుడు విక్రమ్. మందు లేదా? చిత్ర పరిశ్రమకు సినీ కథా రచయితగా పరిచయమయ్యారు. ఆ తర్వాత కథా రచయితగా అడుగులు సాగించారు. తొలి చిత్రం వేగుచుక్క పగటి చుక్క. శ్రీకాంత్, కృష్ణరాజు నటించిన మా నాన్నకు పెళ్లి చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యారు. దాదాపు 700 చిత్రాల్లో నటించారు. కొడుకు, భజంత్రీలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధులు. గ్లాస్ పడితే చాలు ఆ సన్నివేశం ఆనందంతో మునిగిపోవలసిందే. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో, మీరు కాదు. ఎంఎస్ నారాయణ నటనకు గాను 5 నంది అవార్డులు, రామసక్కనోడు, మా నాన్నకు పెళ్లి, సర్దుకుపోదాం రండి, శివమణి, దూకుడు చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. 200 చిత్రాలకు పైగా తాగుబోతు పాత్రలో నటించి ఒదిగిపోయారు. అలాగే పేరడీ పాత్రలకు ఎంఎస్ పెట్టింది పేరు. దూకుడు, డిస్కో, దుబాయ్ సీను తదితర చిత్రాల్లో పేరడీ నటన వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆఖరి చిత్రం పటాస్. ఈ చిత్రంతో తన సినీ జీవితానికి స్వస్తి చెప్పారు. రాజని పేదని మంచని చెడ్డని. సినిమాల్లో పనిచేస్తూనే సమాజ సేవలో కూడా ముందుంటారు ఎంఎస్ నారాయణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. అనారోగ్యం కారణంగా గతంలో లివర్ మార్పిడి చేసుకున్న ఆయన ఆ తర్వాత కొంతకాలం జీవించారు. ఆ తర్వాత అనారోగ్యంతో హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2015 జనవరి 23న తుది శ్వాస విడిచారు. రాజని పేదని మంచని చెడ్డని. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఎంఎస్ నారాయణ గారికి పూరా లోకల్ టీవీ తరపున ఘనంగా నివాళులర్పిస్తూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రాజని పేదని మంచని చెడ్డని.